హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. రాజకీయాల్లో ప్రత్యర్థుల వ్యూహాలు, వారి అంతర్గత వ్యవహారాలు తెలుసుకోవడానికి నాయకులు వాడే అస్త్రం కోవర్ట్. అంటే తమ పార్టీ వారిని అవతలి పార్టీలోకి పంపించి వారి విషయాలన్నీ తెలుసుకుని వాటికి దీటుగా ఎత్తులు వేయడం, వారి మైనస్లు బయటపెట్టడం ప్రథమంగా ఈ కోవర్ట్ రాజకీయం నడుస్తుంది. సరైన సమయంలో ఆ కోవర్ట్ బయటకు వచ్చి తను ఉన్న పార్టీ మీద ఆరోపణలు చేసి నిజమైన తన పార్టీలోకి మళ్లీ జాయిన్ అవుతాడు. దశాబ్దాలుగా ఈ కోవర్ట్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్, టీడీపీ పార్టీల కోవర్టులు చాలా మందే ప్రజారాజ్యంలో చేరిపోయారు. వారిలో సంచలనం సృష్టించిన పరకాల ప్రభాకర్ గురించి మెగా అభిమానులు అంత త్వరగా మర్చిపోలేరు. మళ్లీ ఇన్నాళ్లకు మెగా అభిమానులు కలవరపడుతున్నారు. వారిని ఆ విధంగా భయపెడుతోంది నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీలో అత్యంత క్రియాశీలకంగా పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ 2గా కొనసాగుతున్న నాదెండ్ల మనోహర్ చంద్రబాబు మనిషని, టీడీపీ కోవర్టు అని చాలా మంది బలంగా నమ్ముతారు. ఇప్పుడు ఆ డౌట్ జన సైనికులకు కూడా వస్తోంది. సోషల్ మీడియాలో చాలా మంది జనసేన అభిమానులు దీని గురించి వందల పోస్టులు పెడుతున్నారు. టీడీపీతో పొత్తు వద్దు అని పవన్ కళ్యాణ్ భావించినా దానికి ఒప్పించేలా చేసింది నాదెండ్ల అని సమాచారం. రాజకీయంగా పవన్ కళ్యాణ్ అడుగులు ఎటు వేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది పూర్తిగా నాదెండ్ల కంట్రోల్లోనే ఉందని, ఆయన పవన్ కళ్యాణ్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేశారని జనసేన పార్టీలో కీలకంగా ఉన్న కొంతమంది అనుకుంటున్నారు. ఎన్నికలకు కేవలం 3 నెలలు మాత్రమే ఉండగా క్షేత్రస్థాయిలో జనసేనని బలోపేతం చేయాల్సింది పోయి టీడీపీతో పొత్తు చర్చలు, సీట్ల లెక్కలు వేసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు జనసేనాని. దీనిపై సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నా నాయకుడి ఆజ్ఞ శిరసా వహిస్తామని, అయితే అందులో భాగంగా మన పార్టీని, మనల్ని తక్కువ చేస్తే ఊరుకునేది లేదని ఘంటాపదంగా చెప్తున్నారు. టీడీపీకి తలొగ్గి ఉండాలని పవన్ చెప్పడం నాదెండ్ల నిర్ణయం. అసలు నాదెండ్ల పార్టీని బలోపేతం చేస్తున్నారా, ముంచుతున్నారా అనే అనుమానం అందరిలో ఉంది. మొత్తానికి అప్పుడు పరకాల, ఇప్పుడు నాదెండ్ల మెగా ఫ్యాన్స్ ని భయపెట్టేస్తున్నారు.